ఒక్క బైక్ కూడా వదిలిపెట్టకూడదు. అన్నిటినీ చెక్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నావు? లోపలే బైక్ అది సార్. సిటీ మొత్తం పోలీసులు ఉన్నారు. మనం ఏం చేయబోతున్నాం? సార్ బ్రిడ్జ్ మీద ఉన్నారు. అన్ని బైకులు చెక్ చేసి పంపించండి. అర్జున్ అమ్మాయి బ్రిడ్జ్ మీద ఉన్నారు. బ్రిడ్జ్కి 2 వైపులో పోలీసులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేము చీఫ్. ఆ ట్రక్ వస్తుంది. ఓకే సార్. రే అటు చూడరా, ఎంత పెద్ద కత్తో చూసారా? గ్యాంగ్ లీడర్ దొరికాడు. అన్ని పెట్రోల్స్ ని ఇక్కడికి రమ్మను. వీడెవడయ్యా? గ్యాంగ్ లీడర్ తప్పించుకున్నాడు సార్. గ్యాంగ్ లీడర్ ఎలా తప్పించుకున్నాడయ్యా? కొట్టేశారా? ఒకటే ట్రక్ నే ఫాలో అవుతున్నాం. కొట్టేయచ్చు కదా, అర్జున్ రాడు కదా. వాడు నేననుకోని అక్కడ మనోడిని జరుగుతున్నాడు. మన ప్లాన్ ఏంటో తెలియక పోలీస్ సిటీ అంతా కాపలా కాస్తున్నారు. సూపర్ చీఫ్, మీరు చెప్పినట్టు అర్జున్ ని దద్దమని చేశారు. గేమ్ ఆన్. త్వరగా త్వరగా ఎక్కించండి. పోలీస్ నో చెకింగ్. ఏటీఎంకి డబ్బులు తీసుకెళ్ళేబండి. సార్ పోలీస్ సార్, ఎవరిని వదలకండి. అందరూ సరెండర్ అయిపోండి. అర్జున్, గుడ్ న్యూస్. కొలంబియన్ గ్యాంగ్ ని 1 టన్ డ్రగ్ తో అరెస్ట్ చేశారు. బండి రెడీ విత్ ఆర్మ్స్. చీఫ్, నన్ను చేసి చేసింది అర్జున్ కాదు. కాదా?
అబౌట్ అబౌట్ అర్జున్ మన ప్లాన్ కనిపెట్టేశాడు. ఓ నో స్టాప్. హుక్కు తగిలించరా. ఛాలెంజ్ చేస్తావా? చావరా. త్వరగా ట్రక్ తీసుకుంటా ఫాస్ట్. వాడికి మన ప్లాన్ ఎలా తెలిసింది? గో. Go for the kill.
స్లో చేసి వాటి వెనకాలే రప్పించి డివైన్ ఫ్లైలో వాటిని లేపేరా. రాజారాం, మీరు కొలంబియన్ గ్యాంగ్ డ్రగ్స్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నేను అర్జున్ అరెస్ట్ చేసిన వాడికే ఇచ్చాను. వాడు గనుక అర్జున్ ముందు నోరు విప్పాడో మనమంతా దొరికిపోతాం. మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి. నేను చెప్పినట్టు చేయండి. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అర్జున్. నువ్వు పెద్ద తప్పు చేశావు. నాకు కావాల్సింది తీసుకొని నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నా. ఎవరు మీరంతా? కొత్త కొత్త చట్టాలు మీరు పెడుతూ ఉంటారు, అవన్నీ నేను ఫాలో అవ్వాలా? మీడే గ్యాంగ్ లీడరా? అయ్యో కాదు సార్, కాదు సార్. నీ నెట్వర్క్ ఎలా ఆపరేట్ అవుతోంది? ఎంతమంది ఉన్నారు? సార్ నాకేమి తెలియదు సార్. మా గ్యాంగ్ లీడర్ చెప్పినట్టే సార్ చేస్తాం. అయితే ఎవరు గ్యాంగ్ లీడర్? ఫోన్లో మాత్రమే సార్ మాట్లాడతారు. మాట్లాడు. పని అయిపోయిందా బ్రో? అయిపోయింది బ్రో, మీరు చెప్పినట్టే చేశాను. సూపర్ బ్రో. సార్ వాడిని లాకురా. రారా లోపలికి రా. ఏంటి అర్జున్, ఊళ్ళో వాళ్ళందరికీ అడ్వైజ్ చేస్తావు? నీ తమ్ముని సరిగ్గా పెంచవా? ముందు అర్జెంటుగా బయటకు పో. ఇంకెప్పటికీ నువ్వు ఈ కేసులోకి రాకూడదు.
సైతాన్ బానిసల బైక్ గ్యాంగ్ నాయకుడు బుజ్జియా. ప్రజలు ఆగ్రహం. ఏసీ అర్జున్ తమ్ముడైతే ఎవరు చేసిన తప్పే సార్, అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. బైక్ గ్యాంగ్ దోపిడీలకి ఏసీ అర్జున్ తమ్ముడు బుజ్జికి సంబంధం ఉందా? ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్, వీళ్ళని ఎన్కౌంటర్ చేయకపోతే రేపు చిన్న చిన్న పిల్లలు కూడా క్రైమ్ చేయడం మొదలు పెడతారు. ఎన్కౌంటర్ వద్దు సార్. ఏ, నీ తమ్ముడని ఆలోచిస్తున్నావా? కాదు సార్, పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఎన్కౌంటర్ వద్దంటున్నాను. ఇంతవరకు మనం ఎన్నో ఎన్కౌంటర్లు చేశాం. క్రైమ్ తగ్గిందా? ఎందుకు క్రైమ్ జరుగుతోందనే కారణాన్ని కనిపెట్టి దాన్ని ఎన్కౌంటర్ చేయాలి. అయితే మరి చట్టాన్ని మీరు కట్టుకొడతానవే? అది క్రూరంగా తప్పు చేసేవాడికి కోర్టులో లేటుగా శిక్ష పడినప్పుడు మళ్లీ తప్పు చేయొచ్చన్న అవసరం, ధైర్యం పెరుగుతోంది. అందుకని మళ్లీ తప్పు జరగకూడదనే కట్టుకడుతున్నాను. అయితే నీ తమ్ముడికి కట్టుకడతావా? ఈ కేసులో నాకు డౌట్ ఉంది సార్. నా తమ్ముడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి అవసరమైతే కట్టుకడతాను. ఊళ్ళో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే కట్టుకట్టావా? ఏ, నీ తమ్ముడు బాత్రూంలో జారిపడ్డా? వాడి చేతిలో మత్తు పదార్థాలున్నాయి. వాడి ఫోన్ నెంబర్తో ఏలెక్స్లో బైక్ కొన్నాడు. ఇంకేం కావాలి ఆధారాలు? అర్జున్, ఇలా చూడు. బుజ్జి ఎలాంటి తప్పు చేసినా వాడు నీ తమ్ముడు. అది గుర్తుంచుకోరా. అమ్మా, గవర్నమెంట్ సరిగ్గా లేదు, సిస్టమ్ సరిగ్గా లేదని తిడుతున్నాం. కానీ మనకో సమస్య వచ్చినప్పుడు అందరం స్వార్థంగా మారుతున్నాం. మనమే కదమ్మా సిస్టమ్. మనం కరెక్ట్గా ఉంటేనే కదా సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. కరెక్టే నువ్వు చెప్పేది. మనసొప్పట్లేదే. అయ్యో, నా కడుపులో ఉన్నప్పుడు తన్నింది, రొమ్ము పాలు తాగింది. వాడింకా నా పొత్తిళ్లలోనే ఉన్నట్టుందిరా దేవుడా. అర్జున్, అర్జున్, ఊళ్ళో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడి నీ తమ్ముడి ప్రాణాలు తీసేయకురా. వాడు చేసిన తప్పుకి శిక్ష వేయిస్తారే కానీ వాడి ప్రాణాలకు ప్రమాదం రానివ్వరు. వాడి ప్రాణాలతో ఇంటికి తీసుకొస్తారు. కట్టుకట్టే. అప్పుడే తమ్ముడే తప్పు చేసినా నిజాయితీగా నడుచుకున్నాడని చెప్పి నేను ఈ కేసులో ఉంచగలను. వద్దనే భయం వేస్తుందనే. బుజ్జి, చేతులు కదపకు, ఎముకలు నుంచైపోతాయి. తెలియక చేశారనే, వదిలేయమని చెప్పన్నయ్యా. ఇందుకేనరా చదివా? ఇదేనరా మంచి ఉద్యోగం? అమ్మడిగితే నేనేం సమాధానం చెప్పండిరా? నన్నేం చేయమంటావన్నయ్యా? ఉద్యోగానికి వెళ్ళంటే ఇంజనీరింగ్ చదువుకున్న నన్ను సంబంధం లేని పని చేయమంటావా? బయట రోడ్డుకి పని దొరికింది, నీకు దొరకలేదా అంటే మరొచ్చి టేబుల్ తుడుస్తాడు. నేను తుడవగలనా అన్నయ్య? నేను తుడిచేటప్పుడు నాతో చదువుకున్నాడు వచ్చి కూర్చుంటే నా మనసుకి ఎలా ఉంటుంది? అలాంటప్పుడు ఎందుకు చదివించారన్నయ్య? నాతో చదువుకున్న వాళ్ళు కారు, బైక్, గర్ల్ ఫ్రెండ్ అని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అవేమీ లేవే అన్నయ్య. అన్ని డబ్బులతో చదువుకుంటున్నావు, అన్ని డబ్బులతో మెక్కుతున్నావు అని కంపేర్ చేస్తూనే ఉన్నారు. సొంత అక్క కూడా గౌరవించట్లేదన్నయ్య. అన్నయ్య! రేపు ఉదయం రింగ్ రోడ్ మీదుగా కోర్టుకి తీసుకెళ్తారంట. మన విశ్వాసాన్ని చూపించాల్సిన సమయం ఇది.